అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కాలభైరవాష్టమి రోజున కూష్మాండ దీపాన్ని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఈ కూష్మాండ దీపం గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అష్టమి రోజున వెలిగించే ఈ దీపం మనల్ని అష్ట కష్టాల నుంచి బయటపడేస్తుంది అని చెప్తారు. మనకి డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, శత్రుబాధలు, గ్రహబాధలు, రుణబాధలు, శని దోషాలు, చేతిలో చెల్లి గవ్వలేకపోవడం, ఇవన్నీ సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఈ కూష్మాండ దీపం అంటే మనకు బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఈ గుమ్మడికాయతో పెట్టే దీపాన్ని కూష్మాండ దీపం అనే, కాలభైరవ దీపం అనే పేర్లతో పిలుస్తారు. ఈ దీపం అనేది కాలభైరవ స్వామికి పెట్టుకుంటారు. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పూర్తిగా తొలగిపోయి, ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ప్రతి కష్టం అనేది పూర్తిగా తొలగిపోయి మంచి ఫలితం అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైన దీపం ఈ కూష్మాండ దీపం. అయితే ఈ కూష్మాండ దీపం ఎక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టవచ్చా లేదా టెంపుల్లో పెట్టుకోవాలా అంటే, ఈ కూష్మాండ దీపం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇంటి బయట ద్వారబంధం దగ్గర ఉంటుంది కదా, అక్కడైనా సరే పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక శివాలయాల్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ దీపం అనేది మనం ప్రతి సంవత్సరం కూడా కాలభైరవాష్టమి రోజున ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించుకోవాలి. ఒకవేళ ఆ రోజున మిస్ అయితే కనుక ప్రతి నెలలో కూడా బహుళపక్షంలో అష్టమి తిథి వస్తుంది కదా, అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత అష్టమి తిథి రోజున ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ముందుగా ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే కనుక సోమవారాల్లో, శుక్రవారాల్లో తెచ్చుకోకూడదు. బుధవారాల్లో ఈ గుమ్మడికాయను తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ గుమ్మడికాయను పైన బూడిద ఉంటుంది కదా, శుభ్రంగా గుడ్డతో తుడుచుకోవాలి. తర్వాత ఈ గుమ్మడికాయను మధ్యలో కట్ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఈ బూడిద గుమ్మడికాయను కట్ చేయకూడదు. ఇంటి యజమాని చేత ఈ గుమ్మడికాయను కట్ చేయించుకోవాలి. గుమ్మడికాయను ఆడవాళ్లు కట్ చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే గర్భానికి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆడవాళ్లను గుమ్మడికాయ కట్ చేయకూడదు అని చెప్తారు. నేను మా వారి చేత ఈ గుమ్మడికాయను కట్ చేయించానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిడిల్లో గింజల భాగం ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. ఆ గింజల్ని ఏం చేయాలి అంటే ఏమీ చేయకూడదు. మీరు ఈ గింజలను, ఈ గుజ్జును ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టుకుని దీపం అంతా కొండెక్కిన తర్వాత, పూజ అంతా అయిన తర్వాత వాటితో పాటు మనం ఈ గింజలను కూడా నిమజ్జనం చేస్తే సరిపోతుంది. నూనె మనకు దీపారాధన చేయడానికి ఎంత వీలుగా అంటే గుంట ఎంత లోతుగా ఉంటుందో అంత వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీపం పెట్టడం కోసం 2 పేపర్ ప్లేట్లు తీసుకుని అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. మనం కాలభైరవ స్వామిని పూజించిన ఈ గుమ్మడికాయ దీపం అనేది పెట్టిన తర్వాత ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్యలు లేని వ్యక్తి అనేది ఎవరూ ఉండరు కదా. ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. ఈ పూజ మీరు ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఎక్కడ ప్రత్యేకంగా చేసుకోవచ్చు అంటే కనుక పూజా మందిరం దగ్గర ప్లేస్ ఉంటే కనుక అక్కడ పెట్టుకుని చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఖాళీ ప్రదేశం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఏ దిక్కు అయినా సరే పెట్టుకోవచ్చండి. దక్షిణ దిక్కు అయినా సరే ఈ దీపాన్ని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. దక్షిణానికి అధిపతి యముడు కదా, మృత్యు బాధలు, అపమృత్యు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అందుకని ఈ ఒక్క కూష్మాండ దీపం ఏ దిక్కునైనా సరే పెట్టుకోవచ్చు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా ఏ దిక్కునైనా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. గుమ్మడికాయకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. మనం దీపం పెట్టడం కోసం
పేపర్ ప్లేట్సే కాకుండా ఇస్తరాకుల్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాని స్టీల్ ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లలో పెట్టకూడదు. మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఎరుపు రంగు గుడ్డను పరిచి దానిపై అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. దానిపై 2 పేపర్ ప్లేట్లు పెట్టుకోవాలి. ఇంకా దానిలో కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పును 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు కానీ వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేస్తుంది. ఇంట్లో ఏదైనా దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి. ఈ కళ్ళుప్పు వేసిన తర్వాత పసుపు రాసిన గుమ్మడికాయలు పెట్టుకోవాలి. ఈ ఉప్పులో నవధాన్యాలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు అవి కూడా వేసుకోవాలి. నవధాన్యాలు నవగ్రహ బాధలు తొలగిపోవడానికి నవధాన్యాలు వేసుకుంటాము. నువ్వులు ఎందుకు వేసుకుంటామంటే ముఖ్యంగా శని దోషాలు ఎవరికైతే ఉంటాయో, అంటే ఏలినాటి శని కానీ అర్ధాష్టమి శని ఉంటే అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. గుమ్మడికాయ లోపల తడిగా ఉంటే దీపం ఎక్కువసేపు వెలగదు కాబట్టి టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. తర్వాత అందులో నువ్వుల నూనె వేసుకోవాలి, ఒత్తులు కూడా వేసుకోవాలి. ఈ దీపాల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసుకోవచ్చు. పరమేశ్వరుని ఉగ్రరూపమే కాలభైరవ స్వరూపం. దుష్టులను సంహరించడానికి, సమస్యల నుంచి బయటపడేయడానికి ఆయన ఆవిర్భావం జరిగింది. మన పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి గురించి ఒక చిన్న కథ ఉంది. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో నేనే గొప్పవాడిని అని చెప్పుకునేవాడట. బ్రహ్మ జీవులకు సృష్టి అనేది చేస్తారు కదా, అందుకే నేనే అధినాయకుణ్ణి అని గర్వంతో ఉండేవారట. ఆ గర్వంతో మహాశివుణ్ణి చాలా చులకనగా చూసేవారట. దాంతో శివుడు కోపంతో కాలభైరవ రూపాన్ని సృష్టించాడట. కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలను ఖండించారని మన పురాణాల్లో ఉంది. ఆ బ్రహ్మతలను ఖండించిన తర్వాత గర్వం అనేది అణిచివేస్తారు. అందుకని కాలభైరవుణ్ణి మనం పూజిస్తే మనలో ఎటువంటి గర్వాలు ఉన్నా సరే పూర్తిగా అణిగిపోతాయి. ఆయన మనకు సద్బుద్ధిని ఇచ్చి మంచి ఫలితాన్ని ఇస్తారు. అందుకని మనం ఈ కాలభైరవాష్టమి రోజున కానీ లేదా ప్రతి నెలలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. చాలా శక్తివంతమైన దీపం. ఈ 2 దీపాలను సాక్షాత్ కాలభైరవుని స్వరూపంగా భావించి పూజించాలి. ఏ ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి అంటే కనుక మీ దగ్గర కాలభైరవుని ఫోటో ఉంటే పూజ చేసుకోండి. లేదు అంటే కనుక ఏ ఫోటో పెట్టకపోయినా సరే పర్వాలేదు. ఈ కూష్మాండ దీపాన్ని కాలభైరవుని స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. నేను కూడా ఈ దీపాలనే సాక్షాత్ కాలభైరవునిగా భావించి పూజ చేసుకున్నాను. కాలభైరవునికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. కాలభైరవ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. తర్వాత కాలభైరవాష్టకం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవాలి. 3 సార్లు కానీ 5 సార్లు 9 సార్లు ఇలా మీకు ఎన్నిసార్లు పఠించాలి అనిపిస్తే అన్నిసార్లు పఠించుకోవచ్చు. నైవేద్యం తప్పనిసరిగా మినుములతో గారెలు చేసి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు మినపవడలను నైవేద్యం పెట్టి పూజ అంతా అయిన తర్వాత కుక్కలకు అంటే సునకానికి, నల్లని కుక్కలకు నైవేద్యంగా పెడితే మంచిది. కుక్కలు గారెలు తిన్న తర్వాత మనం ఇంట్లోని వారితో వడలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. కాలభైరవునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతి కూడా సమర్పించాలి. ఇంట్లో ఈ దీపం పెట్టడానికి భయపడతారు. అలా భయపడక్కర్లేదండి, నిర్భయంగా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. మీకు ఇంట్లో పెట్టుకోవడం భయం అనిపిస్తే కనుక ద్వారబంధం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కాలభైరవ దీపం పెడతాం కదా, ఈ గుమ్మడికాయను ఏం చెయ్యాలి, ఈ ఉప్పును నవధాన్యాలను ఏం చేయాలి అంటే కనుక ఎవరూ తొక్కని ప్లేస్లో వెయ్యాలి. లేదు అంటే కనుక ఏదైనా నదుల దగ్గరకు వెళ్ళినప్పుడు అందులో నిమజ్జనం చేస్తే సరిపోతుంది. ఈ ఉప్పును నవధాన్యాలను కూడా నదుల్లో నిమజ్జనం చేస్తే మంచిది. డస్ట్బిన్లో అలా వేయకూడదు. ఈ విధంగా అయితే పూజ అయిన తర్వాత ఈ పనులు తప్పకుండా చెయ్యాలి. ప్రతి నెల వచ్చే బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ దీపం అనేది పెట్టండి. ఈ దీపం ఎన్ని వారాలు పెట్టాలి అంటే కనుక ఎన్ని వారాలు అయినా సరే పెట్టుకోవచ్చు. అలాగే ఎన్ని నెలలు అయినా సరే పెట్టుకోవచ్చు. కొంతమంది 16 నెలలు అయితే పెట్టుకుంటారు. మరికొంతమంది 9 నెలలు అయినా సరే పెట్టుకుంటారు. మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు పెట్టాలి అని సంకల్పం చేసుకుంటారో అన్నిసార్లు ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు.
ఈ దీపం పెట్టిన వాళ్ళు ఉపవాసం ఉండాలా అంటే కనుక ఉపవాసం అయితే ఏమీ అవసరం లేదు. దీపం పెట్టేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండాలి. తర్వాత దీపం పెట్టిన తర్వాత ఏదైనా తినవచ్చు. తర్వాత ఈ దీపం పెట్టినప్పుడు నాన్ వెజ్లు అవి తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ దీపం ఎవరైనా పెట్టవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే పెట్టవచ్చు. కానీ ఇంట్లో ఒకళ్ళు పెడితే సరిపోతుంది. ఇంటిల్లపాది పెట్టక్కర్లేదు. అంతేనండి. కాలభైరవాష్టమి రోజున ఇంట్లో కూష్మాండ దీపం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎవరు పెట్టాలి, కూష్మాండ దీపం గురించి పూర్తి వివరాలన్నీ చెప్పాను కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.